స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్ బ్రాండ్లో ఇది డే 15. లాస్ట్ వీడియోస్లో క్లౌడ్ కిచెన్ పెట్టే వాళ్ళు జీఎస్టీ అప్లై చేయాలా అని చెప్పిన. దానికి రెస్పాండ్గా ఒకరు ఇలా కామెంట్ చేస్తున్నారు, జీఎస్టీ లేకుండా ఫుడ్ లైసెన్స్ తీసుకోవచ్చు అండ్ బిజినెస్ కూడా చేయొచ్చు, కానీ ఒకవేళ ఎవరన్నా మన మీద కంప్లైంట్ చేసి దొరికితే అప్పుడు పెనాల్టీస్ కట్టేకి మన బడ్జెట్ కూడా సరిపోదు. జీఎస్టీ లేకుండా ఆన్లైన్లో బిజినెస్ చేయడం లీగల్గా కరెక్ట్ కాదు. అండ్ ఆల్సో ఫుడ్ చైన్లో ఉన్న బిగ్ కంపెనీస్లో కొన్ని జీఎస్టీ లేకపోతే మీతో బిజినెస్ చేయడానికి ఒప్పుకోవు. సో ఎవరెవరు అప్లై చేసుకోవాలో చెప్తా. ఆఫ్లైన్లో బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ టర్న్ ఓవర్ పర్ ఇయర్ 20 lakhs ఆర్ కొన్ని స్టేట్స్లో అయితే 40 lakhs ఉంటుంది. ఇలా టర్న్ ఓవర్ రీచ్ అయ్యే ముందుగా జీఎస్టీ అప్లై చేసుకోవడం బెటర్. నెక్స్ట్, ఆన్లైన్ ఈకామర్స్లో బిజినెస్ చేసేవాళ్ళు అది ఎంత చిన్న బిజినెస్ ఉన్నా ఖచ్చితంగా జీఎస్టీ అప్లై చేసుకోవాలా. జీఎస్టీ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి. సిఏ ఆర్ ఆడిటర్స్ వాళ్ళు అప్లై చేసి ఇస్తారు. జీఎస్టీ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవాలంటే మన పేజ్ని ఫాలో చేసి జీఎస్టీ అని కామెంట్ చేయండి. యూట్యూబ్ వీడియో లింక్ డిఎం చేస్తాం. అండ్ ఆల్సో సేవ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు. మన బిజినెస్ విషయానికి వస్తే మనకి దొరికిన ఇన్వెస్టర్ ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. ఏంటంటే మన హనీ ఒరిజినల్ అని ప్రూవ్ చేసినాక అది ఒరిజినల్ అని నమ్మితే మనకి ఇన్వెస్ట్మెంట్ ఇస్తా అన్నాడు. మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సిరీస్లో 15 days అయిపోయినాయి, కానీ మనకి ఒరిజినల్ హనీ ఇంకా దొరకలేదు. సో ఇంకో 1.5 week ఎక్స్టెండ్ చేస్తున్నా. ఈ టైంలో ఉన్న ఫార్మ్స్ అన్నిటికీ వెళ్ళి హనీ శాంపుల్స్ని ల్యాబ్ టెస్ట్కి పంపిస్తా. ఒరిజినల్ అని ప్రూవ్ అయినాకనే ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకొని సేల్ స్టార్ట్ చేస్తా విత్ ల్యాబ్ రిపోర్ట్స్. అండ్ డే 16లో కలుసుకుందాం.